బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్లో ఒకప్పుడు తనుజ ఎలా ఉండేదో చెప్తూ ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావు, అసలు నవ్వవా నువ్వు అని అందరూ నన్ను అనేవారు. మా డాడీకి యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టం ఉండదు. నేను ఈ ఫీల్డ్కి రాకముందు మా డాడీకి నేను ఒక యువరాణిని. ఇప్పుడు మా నాన్న నా మొహమే చూడ్డానికి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా వారి వారి పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. కట్ చేస్తే అందరూ కలిసి చపాతీలు చేస్తూ ఉంటారు. ఈలోగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఏమని అంటే, కెప్టెన్సీ బ్యాండ్ని ఘనంగా వీడ్కోలు పలుకుతూ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్తారు. ఇక అందరూ కూడా వాళ్ళు క్యాప్టెన్గా ఉన్నప్పటి అనుభవాలు చెప్పి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెడతారు క్యాప్టెన్సీ బ్యాండ్ని. ఇక ఈ 5 ఫైనలిస్ట్స్కి అభినందనలు చెప్పి మరొక టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. సంజన సంచాలకుగా ఉంటూ ఆడుతుంది ఒక గేమ్ని. అందరూ కూడా కలిసి ఆడుతూ ఉంటారు. ఈ గేమ్లో పవన్ విన్ అవుతాడు. గెలిచిన పవన్కి ట్రీట్ ఇచ్చిన బిగ్ బాస్ ఒక్క పవన్ని మాత్రమే తినమంటాడు. అది ఏంటి అని అందరూ అడగ్గా డెసర్ట్ అని చెప్తూ ఉంటాడు. ఇక ఇమాన్యుయల్ అయితే, బాబోయ్ నేను గెలిస్తే అది తినాల్సి వచ్చేది, గెలవందే నయమైంది బాబోయ్ అని జోక్ చేస్తూ ఉంటాడు. అది బ్లాక్బెర్రీ అని పవన్ అంటూ ఉంటే, ఇక రేపు ఏదో ఒకటి చేసి వీడిని గెలవకుండా చేద్దాం అని ఇమ్ము కళ్యాణ్తో అంటుంటే, వాడు 13 వారాలుగా గెలవక గెలిచాడు అని కళ్యాణ్ అనగానే, అవును రోయ్ అది నిజమే అని ఇద్దరు జోక్గా మాట్లాడుకుంటూ ఉంటారు.